టైము 10:48 అయింది, అంటే ఇంకా 11 కూడా అవ్వాల. హాయ్ హలో అందరికీ నమస్తే. నా పేరు భానుమాస్. వెంటనే పార్ట్ 2 కూడా అప్లోడ్ చేయమని చాలామంది కామెంట్స్ చేశారు. సో అందుకనే వెంటనే పార్ట్ 2 కూడా అయితే చేసేస్తున్నాను. ఎవరైనా పార్ట్ 1 మిస్ అయితే మన ఛానల్లో పార్ట్ 1 ఉంటుంది, అది ఒకసారి చూసేసి దీని వీడియోని కంటిన్యూ చేయండి. ఇంకా వేలాంగిణిలో ఫస్ట్ రోజు పూజతో అయితే స్టార్ట్ చేశాను. ఇంకా పొద్దున్నే అందరం కలిసి చర్చికి అయితే వెళ్ళాము. అక్కడ పూజా కార్యక్రమం అయితే స్టార్ట్ చేశాము. ఈసారి అనుకోకుండా మా పిన్ని వాళ్ళు అండ్ తమ్ముళ్ళు, బామర్ది, మా బాబాయిలు వీళ్ళందరూ కూడా అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా వాళ్ళు వేలాంగిణి వచ్చారు. ఈ ట్రిప్ అంతా ఆల్మోస్ట్ నేను వాళ్ళతోనే ఉన్నాను. ఈ పూజ ఎలా చేస్తారో ఒకసారి ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. మనకి బీచ్ రోడ్ లో క్యాండిల్ షాప్స్ లో ఇలాగ ప్లేట్ లో 2 కొబ్బరికాయలు అండ్ ఒక 4 కొవ్వొత్తులు, సాంబ్రాణీలు అవన్నీ ఇస్తారనమాట. 100 రూపీస్ తీసుకుంటారు. దాంతోపాటు అదే బీచ్ రోడ్ లో మనకి దండలు అమ్ముతారు, పూలదండలు. ఒక పూలదండ కూడా తీసుకోవాలి. ఆ మాల అయితే మనం చర్చిలో అయితే ఇస్తాము, మెయిన్ బాసిలికాలో. అండ్ ఈ ప్లేట్ అయితే ఇక్కడ ఇస్తాము. ఇంకా మనకి ఆ ప్లేట్ తీసుకుని ప్రేయర్ చేసి మనకైతే ఒక కొబ్బరి చిప్ప అయితే ఇస్తారు. దాంతోపాటు అమ్మకి హ్యాంగ్ చేసిన మాలలో మనకి ఒక 4 పువ్వులు అయితే ఇస్తారు. ఇది కంపల్సరీ చేయాలా అని కాదు, ఎవరు నమ్మకం వాళ్ళదే. సో చేయాలంటే చేయొచ్చు, లేదంటే లేదు. నేను మాత్రం వేలాంగిణి ఎప్పుడు వచ్చినా కానీ ఎవ్రీడే ఒకసారి మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఎప్పుడైనా రోజు మొత్తంలో ఒకసారి కంపల్సరీగా అయితే చేస్తాను. ఇంకా మేమందరం చర్చ్ అయిపోయిన తర్వాత ఇంకా టిఫిన్ సెంటర్కి అయితే వెళ్ళాము. ఇక్కడ మరియా హోటల్ టిఫిన్స్ అయితే చేసేసి నెక్స్ట్ ఇంకా మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత ఈవినింగ్ విఆర్ గేమ్స్ ఆడేసుకున్నాం. డే అంతా అలా అయిపోయింది అనుకోకుండా. బీచ్ దగ్గర ఇప్పుడు ప్రెసెంట్ రాళ్ళు అయితే వేసారు. అక్కడ గట్టి మీదకి వెళ్ళి కొన్ని వీడియోస్ అండ్ రీల్స్ అయితే చేసుకున్నాము. ఇంకా డే 1 అంతా కూడా ఊరికే అలా అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ రోజు అయితే స్టార్ట్ అయిపోయింది. డే 2 మార్నింగ్ 8:05 అయితే టైం అయింది. ఇప్పుడు అర్జెంటుగా చర్చ్కి అయితే వెళ్ళాలి. 8 గంటలకి తెలుగు ప్రేయర్ అయితే స్టార్ట్ అయ్యింది కదా. సో తెలుగు ప్రేయర్కి అయితే నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. మనకి చర్చ్కి లెఫ్ట్ సైడ్ ఇలాగ టిఫిన్స్ అయితే అమ్ముతారు. ఇక్కడ అప్పాలు, పునుగులు, వట్లు, ఇలా చాలానే ఫేమస్ ఐటమ్స్ ఉంటాయి. సో మంచి చోట చూస్తే అయితే ట్రై చేయొచ్చు ఒకసారి. మెయిన్ బాసిలికా చర్చ్ వైపు అయితే మెయింటెనెన్స్ వర్క్లు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే 5 మినిట్స్ లేట్ అయిపోయింది అని చెప్పేసి మా మమ్మీ అయితే ఎదురెళ్తా ఉంది. నేనైతే వెనకాల చర్చ్ అంతా మెల్లగా వీడియోస్ తీసుకుంటూ వెనకాల అయితే వెళ్తున్నాను. మా మమ్మీ ఎదుర స్పీడ్ గా నడుచుకుంటూ వెళ్తుంది కదా. ఎదురు శారీ కట్టుకున్న పర్సన్ మా మమ్మీయే. మన మెయిన్ చర్చ్ బాసిలికాకి రైట్ సైడ్ ఇక్కడ ఇంతకు ముందులా కళాక్షేత్రం లాగా ఒకటి ఉండేది. ఇప్పుడు అదంతా పడేసి పిల్లర్స్ అయితే లేపుతున్నారు. ఏం కడతారో చూద్దాము. ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నారు. మనకి చర్చికి రైట్ సైడ్ అండ్ దాంతోపాటు చర్చికి రైట్ సైడ్ ఉన్న ఎంట్రన్స్ కూడా కంప్లీట్ గా క్లోజ్ చేశారు. మెయింటెనెన్స్ వర్క్లు అయితే జరుగుతూ ఉన్నాయి. వీళ్ళు మనకి ఆపోజిట్ గా నడుచుకుంటూ వస్తున్నారు కదా. వీళ్ళందరూ ఎక్కడ నుండి వస్తున్నారంటే మనకి లోయర్ బాసిలికాలో ప్రేయర్ అయితే ఇప్పుడే కంప్లీట్ అయింది. హిందీ మాస్ కంప్లీట్ అయిపోయింది. వీళ్ళందరూ హిందీకి సంబంధించిన మాస్ కంప్లీట్ చేసుకుని వస్తున్నారు. ఇప్పుడు మన తెలుగు మాస్ అయితే మనకు అప్పర్ బాసిలికాలో స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. చూసారా క్రౌడ్ ఎలా ఉంటున్నారో. ఇది పీక్ సీజన్ కాబట్టి ఇక్కడ జనాలు ఫుల్ గా అయితే ఉంటారు. మేము జస్ట్ ఒక 10 మినిట్స్ లేట్గా వస్తే మా సిచ్యువేషన్ చూడండి ఎలా ఉందో. పైకి వెళ్తే వ్యవసాయకుడు నేను బియ్యందు నా పలుకు నిలిచిన ఎడల మీరు ఆ యొక్క వాక్యం ప్రకారం నడుచుకోవడానికి మనం ప్రయత్నించాలి. తద్వారా మన యొక్క విశ్వాసం అనేది అనిత్యము కూడా బలపడుతూ ఉన్నది. తద్వారా మనము ఆ చూసారు కదా, చర్చికి ఒక 10 మినిట్స్ లేట్ వెళ్తేనే కూర్చోడానికి లేదు. ఎప్పుడైనా కానీ తెలుగు ప్రార్థనకి వెళ్ళాలి అనుకుంటే మినిమంగా పావు గంట ముందులు ఉంటేనే మనకు అక్కడ చైర్స్ కానీ టేబుల్స్ కానీ దొరుకుతాయి కూర్చోడానికి. ఇంకా చర్చ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మరియా హోటల్కి అయితే వచ్చి దోశ అయితే ఆర్డర్ చెప్పాము. దోశ 55 రూపాయలు, గీ రోస్ట్ అయితే 85 రూపీస్.
ఇంకా టిఫిన్ కంప్లీట్ అయిన తర్వాత మేమందరం మార్నింగ్ స్టార్ చర్చ్కి అయితే వెళ్దామని స్టార్ట్ అయ్యాము. మా మమ్మీ వాళ్ళు ఇక్కడికి ఎప్పుడు వచ్చినా కానీ తీపి బోండాలు అంటారు, తెలుసు కదా. ఆ తీపి బోండాలు ఇక్కడ ఒక షాప్ ఉంది, ఆ షాప్లో అయితే తీసుకుంటారు. తీపి బోండం 10 రూపాయలు ఒక్కొక్క పీసు, వాళ్ళు ఒక 2 పీసులు అయితే తెచ్చుకున్నారు. ఇక్కడికి ఎప్పుడు వచ్చినా కానీ కంపల్సరీగా ట్రై చేసే ఐటెం ఏమైనా ఉందా అంటే ఈ తీపి బోండాలు అయితే అమ్మా నాన్న ఇద్దరు కొనుక్కొని తింటారు. ఎప్పుడో పాతకాలపు వంట అంటది. ఒకవేళ మీరు ట్రై చేయాలనుకుంటే మనకి మెట్ల మీద ఇసుకుండే చర్చ్ ఉంది కదా, ఆ చర్చ్ ఆపోజిట్ కార్నర్ లో అమ్ముతా ఉంటారు, ఒకసారి ట్రై చేసేయండి. ఇంకా మార్నింగ్ స్టార్ చర్చ్కి అయితే వచ్చాము. ఒక ఫ్యామిలీ అంతా కూడా ఇక్కడ ఫ్యామిలీ ఫోటో దిగుతున్నారు. ఇక్కడ ప్రజెంట్ మలయాళం ప్రేయర్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో వీరందరూ కూడా మలయాళీస్, కేరళ కుటీస్ అండ్ చాటాలు మొత్తం కూడా. మార్నింగ్ స్టార్ చర్చ్ మొత్తం కూడా ఒకసారి 360 డిగ్రీ చూపిస్తా చూడండి, మొత్తం కూడా చుట్టూ చూపెడతాను. ఇక్కడ పైన మనకి బాల్కనీలో కనబడుతుంది కదా, ఇక్కడ ఈ బాల్కనీ కాడ నుంచి మనకి సాంగ్స్ అవన్నీ కూడా పాడతారు. ఫాదర్ మనకి ఇక్కడ మాస్ జరిగిస్తూ ఉంటే వీళ్ళు బ్యాక్గ్రౌండ్ ఇక్కడ సాంగ్స్ పాడుతూ ఉంటారు. ఈ చర్చిలో చాలా ప్రశాంతంగా ఉంటుందండి. మధ్య మధ్యలో మనకి ఫాదర్స్ వస్తూ ఉంటారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఒక విషయం చెప్పి ప్రేయర్ అయితే చేయించుకోవచ్చు. మేమైతే కొద్దిసేపు ప్రేయర్ చేసుకొని ఇంకా చర్చ్ బయటకి అయితే వచ్చాము. హోలీ పాత్ చర్చ్ ఉంటుంది కదా, ఆ చర్చ్ చూసుకొని ఇంకా మనకి ఫ్రీ మీల్స్ ఉంది కదా, ఫ్రీ మీల్స్ దగ్గరికి అయితే వెళ్దామని చెప్పేసి అనుకుని వచ్చాము. టైము 10:48 అయింది. అంటే ఇంకా 11 కూడా అవ్వాలి. 11 కూడా అవ్వలేదు, కానీ 11 తీస్తారా? ఓకే, సూపర్. 11 కూడా అవ్వలేదు, కానీ చూసారు ఎంతమంది జనాలు ఉన్నారంటే, అంతమంది జనాలు లైన్లు కట్టారు. దేనికి? ఫ్రీ మీల్స్కి. మా వాళ్ళు 11 కూడా అవ్వాలా. మనకి ఈ ఫ్రీ మీల్స్ 12 గంటల కాడ నుంచి మధ్యాహ్నం 3 గంటల దాకా అయితే పెడతారు. అయితే ఇక్కడ ఫ్రీ మీల్స్ దగ్గర రైట్ సైడ్ మనకు ఒక వెయిటింగ్ హాల్ అయితే ఉంటుంది. ఈ వెయిటింగ్ హాల్ లోపలికి పంపిస్తానికి మనకు 1 గంట ముందర పంపిస్తారు. 11 గంటలకి అయితే మనకి లోపలికి ఇక్కడ వెయిటింగ్ హాల్లో కూర్చోడానికి పంపిస్తారు. ఆ వెయిటింగ్ హాల్ లోపలికి వెళ్ళడానికే మన వాళ్ళు 10:30 కల్లా వచ్చేస్తున్నారు. ఎందుకంటే బయట ఎండగుంది కదా, ఆ ఎండలో నిలబడలేక 10:30 కల్లా వచ్చేస్తున్నారు. ఒక అరగంట నిలబడుతున్నారు. 11 గంటలకల్లా వెయిటింగ్ హాల్లో వచ్చి కూర్చొని 1 గంట వెయిట్ చేసి ఇలా 12 గంటలకల్లా ఫస్ట్ బంత్లో కూర్చుంటున్నారు. ఎందుకంటే జనాలు ఎక్కువ ఉన్నారు కదా, సీజన్ కాబట్టి కొంచెం తొందరగానే అయితే వస్తున్నారు అందరూ. నిజం చెప్తున్నా అండి, భోజనం అయితే అదిరిపోయింది. ఒక పర్ఫెక్ట్ సౌత్ ఇండియన్ మీల్. అంటే మన సౌత్ ఇండియాలో ఉండే ఈ 4 రాష్ట్రాల వాళ్ళు కూడా అందరూ కలిసి తినదగ్గ భోజనంలా చేస్తారు. మోస్ట్లీ మన తెలుగు స్టైల్ అయితే ఎక్కువగా ఉంటుంది. నిజంగా చాలా బాగుంటుందండి. ఇన్ని వేల మందికి ఇలాగా ఫ్రీగా డైలీ అరిటాకు భోజనం, అది తెలుగు భోజనం లాగా ఉంటుంది. ఇలా పెడతాం, నిజంగా చాలా గ్రేట్. రీసెంట్గా గ్యాస్ షార్టేజ్ అంతా నడుస్తుంది కదా, అది కూడా ఉన్నా కానీ చర్చి వాళ్ళు మొత్తం మేనేజ్ చేసి ఎంతమందికి కూడా భోజనాలు అయితే వండుతున్నారు. చూసారు కదా, మేము భోజనం తిని బయటకు వచ్చిన తర్వాత టైం అయితే 1 గంట అయితే అయింది. 1 గంటకి చూడండి ఇంకా లోపలికి వెళ్తానికి ఎంతమంది అయితే ఉన్నారో. ఆల్రెడీ వెయిటింగ్ హాల్లో ఉన్నారు. వెయిటింగ్ హాల్లో కాకుండానే బయట ఎంతమంది అయితే వెయిట్ చేస్తున్నారు చూడండి. ఎంతమంది కూడా వెయిట్ చేస్తుంది. ఇక్కడ ఏదో ఫ్రీ భోజనం పెడుతున్నారని కాదు, ఇది బ్లెస్సింగ్ ఫుడ్. అందుకనే ఎంతమంది కూడా ఎంత కష్టపడి ఎండలో అయితే నిలబడి వెయిట్ చేస్తున్నారు. ఈ అన్నదానానికి మనం కూడా మనతో సహాయం అయితే చేయొచ్చు. ఇంకా రూమ్కి వచ్చి ఒక 2 అవర్స్ స్లీప్ వేసిన తర్వాత 4కి అయితే లేచి చికెన్ తెచ్చుకొని ఇలాగ మ్యాగ్నేట్ అయితే చేసుకుని ఆ మ్యారినేట్ చేసుకున్న ముక్కల్ని చువ్వలకి గుచ్చి మంట మీద పెట్టి మా తమ్ముడు అయితే ఈ డిష్ అయితే స్టార్ట్ చేశాడు. దీన్ని బార్బెక్యూ ఆర్ చీకుల్ స్టైల్ అంటారు. ఈ 2 కేజీల చికెన్ దానికి మనకి ఉప్పు, కారం అండ్ కరెక్ట్ మసాలాలు అండ్ టమాటా ముక్కలు కూడా మధ్యలో గుచ్చి ఇలా మంట మీద అయితే పెట్టాడు. చిన్న సువ్వలు కొంచెం చేతులు కాలుతున్నాయి అని చెప్పేసి మళ్ళీ పెద్ద సువ్వలు అయితే కొనుక్కొచ్చాడు. ఈ సువ్వ కూడా 20 రూపాయలు పడింది. నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. వర్త్ అంటే వర్త్, చాలా బాగుంది. నిజంగా ఇప్పుడు తలుచుకున్నా కానీ మైండ్లో నుంచి ఆ ఫ్లేవర్ అయితే పోవట్లేదు. నిజంగా చాలా బాగుందండి. మాత్రం ఆ బ్లూ టీ షర్ట్ వేసుకున్నారు కదా, వాడే మా తమ్ముడు. వాడే వంట అంతా చేశాడు. అంటే తిన్న తర్వాత మరలా మిగిలిపోయిన చికెన్ కర్రీ అయితే చేసాడు వాడి ఏజ్ 16. నిజంగా ఆ ఏజ్లో నేను బచ్చాలు ఆడుకుంటున్నాను. ఇంకా సాయంత్రం బీచ్కి అయితే వెళ్ళాము. బీచ్లో కొద్దిసేపు ఆడుకున్న తర్వాత ఇక్కడ ఒడ్డున మనకి చేపలు అయితే ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇది అక్టోపస్ చూడండి ఎలా ఉందో. ఇంకా మా బాబాయ్ వస్తే ఇంకా వీటికైతే తీసుకొని వచ్చాడు. ఇక్కడ ఫిష్ ఫ్రై అయితే ట్రై చేసాము. దాంతో పాటు ఫ్రాన్స్ ఫ్రై కూడా తినేసి మరలా చర్చి దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఈ రోజు మార్నింగ్ చర్చికి వెళ్తాం వల్ల పూజా కార్యక్రమం అయితే ఈ రోజు అయితే నేను సెకండ్ డే సాయంత్రం అయితే చేశాను. మనకి మెయిన్ బాసిలికా చర్చ్ ఎలా ఉంటుందంటే మార్నింగ్ టైంలో ఒకలాగా కనబడుతుంది, అండ్ నైట్ అయితే మళ్ళీ దీని లుక్స్ ఇంకో టైప్లో కనబడతా ఉంటాయి.
చాలా బాగుంటుందండి మాత్రం చర్చి మాత్రం పీస్ఫుల్గా ఉంటుంది. ఈ చర్చికి వచ్చే వాళ్ళు కూడా కులం లేదు మతం లేదు, నిజంగా కూడా అన్ని భాషల వాళ్ళు వస్తారు, అన్ని కులాలు మతాల వాళ్ళు కూడా ఈ మెయిన్ చర్చికి అయితే వస్తారు. ఒక 7 years బ్యాక్ అయితే ఇంతకు ముందులో చర్చి చుట్టూ కూడా కనీసం ఒక్క నైట్ అయినా పనుకోవడానికి ట్రై చేసేవాళ్ళు. కంపల్సరీ కూడా చాలా బాగుండేదండి ఇంతకు ముందులో. ఇప్పుడైతే చర్చి దగ్గర పనుకోవడానికి ఎలా అయితే ఏం లేదు, ఓన్లీ అక్కడ టెంట్ ఒకటి వేసారు కదా, ఆ టెంట్ దగ్గర అయితే పనుకోవచ్చు. ఇంకా డే అంతా కంప్లీట్గా ఫుల్గా తిరిగేసి తినేసి అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం టైం అయితే ఇప్పుడు 9:35 అయితే అయింది. ఇంకా మేమైతే వచ్చి చర్చి దగ్గర అయితే కూర్చున్నాము. టైం 9:35 అయినా కానీ చూసారా జనాలు ఎలా అయితే ఉన్నారు. ఇంకా ప్రశాంతంగా చర్చి దగ్గర కూర్చొని అలాగా చర్చిని చూస్తా మాట్లాడుకుంటా అయితే కూర్చున్నాము సాయంత్రం. ఎందుకంటే రేపు నైట్ మరలా ఇక్కడ ఉండం కదా, రేపు నైట్ అయితే రిటర్న్. జస్ట్ ఈసారి 2 days మాత్రమే ఉంటున్నామండి ఇక్కడ. ఇంకా నైట్ అయింది కదా, సాయంత్రం భోజనానికి అయితే మరలా మరియా హోటల్కి అయితే వచ్చాము. ఇక్కడ ఒక 2 బిర్యానీలు ఒక ఆమ్లెట్ అయితే చెప్పాము ముగ్గురికి. 2 బిర్యానీ ఒక ఆమ్లెట్ మొత్తం కలిపి 430 రూపాయలు అయితే బిల్ అయింది. ఇంకా అమ్మ వాళ్ళని రూమ్ దగ్గర పెట్టేసి నేను మా తమ్ముడు మా బామర్ది మేము ముగ్గురం అయితే ఇలా హోలీ పాత్రలో నడవడానికి అయితే 10:30కి అయితే వచ్చాము. నేను వేలాంగిని ఎప్పుడు వచ్చినా కానీ మ్యాక్స్ కూడా ఇలా హోలీ పాత్రలు అయితే కంపల్సరీ అయితే నడుస్తానండి. ఒకసారి నడవలేదు గోవా వచ్చినప్పుడు తప్ప, మిగిలిన ఎన్నిసార్లు కూడా నేను ఇక్కడ హోలీ పాత్రలు అయితే నడిచాను. ఇది 3rd డే ఇంకా లాస్ట్ డే అనమాట. ఈ రోజు సాయంత్రం అయితే వెళ్ళిపోతాము. ఇంకా అందరం కూడా మరలా కూడా ఫ్రీ మీల్స్ భోజనానికి అయితే లాస్ట్ డే భోజనం చేయడానికి అయితే వచ్చాము. ఇలా కూరలు వేస్తున్నారు కదా, ఆ 1-2 కూరలు తినకపోతే వాళ్ళు చెప్తున్నారు మేము ఎర్లీ మార్నింగ్ 5కి వచ్చి ఇవన్నీ వెజిటేబుల్స్ కట్ చేసుకొని చేస్తున్నాము, కూరలు వేస్ట్ చేయమాకండి అని చెప్పేసి చెప్తున్నారు. అంతమందికి ఫుడ్ పెడతాం దాని వెనకాల ఉండే కష్టం నిజంగా వాళ్ళకి తెలుసండి. ఇంకా మా బాబాయ్ వాళ్ళు కార్ వేసుకుని అయితే విజయవాడ నుంచి వచ్చారు. వాళ్ళు రీసెంట్ గా థార్ రాక్స్ అయితే తీసుకున్నారు. జస్ట్ ఒక 20 days అవుతుంది కార్ తీసుకొని. ఇంకా కార్ తీసుకుని వేలాంగిని వచ్చారు కదా, ఇంకా ఈ కార్లో మొత్తం వేలాంగిని అంతా ఒక రౌండ్ అయితే వేసేసాం. ఇంకా సన్ రూఫ్ ఓపెన్ చేసేసి వేలాంగిని స్ట్రీట్స్ మొత్తం కూడా ఒక రౌండ్ అయితే అలా వేసాము. నిజంగా వ్యూస్ అయితే చాలా బాగున్నాయి పైనుంచి చూస్తుంటే. ఒకసారి మీరు కూడా చూసేయండి. వేలాంగిణిలో ఇలాగా మనకి సంగమం ఘాట్ ఉంటుంది కదా, ఇక్కడ ఈ సంగమం ఘాట్గా బ్రిడ్జ్ కాడ నుంచి దాటి ఈ బ్రిడ్జ్ దాటి అవతలకి వెళ్ళిన తర్వాత ఒక ఫిష్ మార్కెట్ అయితే ఉంటుంది అని చెప్పేసి అన్నారు. మేమందరం కలిసి ఆ ఫిష్ మార్కెట్కి అయితే వెళ్తున్నాము. అక్కడ ఫ్రెష్గా మనకి చేపలు కానీ రొయ్యలు కానీ దొరుకుతాయి అని చెప్పేసి అన్నారు. సో ఒకసారి అయితే ఆ ఫిష్ మార్కెట్కి అయితే వెళ్ళి చూద్దాము. చూస్తున్నారు కదా బ్రిడ్జ్ మీద నుండి వెళ్తున్నా కానీ మన చర్చెస్ అయితే క్లియర్గా కనబడుతున్నాయి. బ్రిడ్జ్ దాటి స్ట్రైట్గా ఒక 1 kilometer వచ్చిన తర్వాత రైట్ తీసుకుని మళ్ళీ ఇంకో 1 kilometer దాకా వెళ్ళాలి. ఇది చర్చెస్ కానివ్వండి ఏదన్నా కానీ 3 kilometers పైనే ఉంటుందండి. ఏమైనా సొంత వెహికల్ ఉంటేనే ట్రై చేయండి తప్ప ఎంత దూరం అయితే రావద్దు. ఇంకా ఇక్కడికైతే వచ్చేసాము. ఇదైతే ఒక చిన్న రేవులా ఉంది. మార్నింగ్ టైం అయితే ఫ్రెష్గా ఉంటాయి కానీ మేము వచ్చింది దాదాపుగా 4:30 అయింది కాబట్టి ఇక్కడ అంత ఫ్రెష్గా లేవు. ఐస్లో పెట్టిన రొయ్యలే ఉన్నాయి. కేజీ 450 రూపాయలు దాకా చెప్పారు. కాస్ట్ ఎక్కువే. మేమైతే ఒక 2 kgs అయితే తీసుకొని వచ్చేసాము. ఇంకా విజయవాడ అయితే రిటర్న్ అయిపోతున్నాం అని చెప్పేసి సాయంత్రం అండ్ నెక్స్ట్ రోజు తినడానికి మా మమ్మీ గుడ్లు బిర్యానీ అండ్ పులిహోర అయితే చేసింది. గ్యాస్ అయితే తీసుకున్నాము. గ్యాస్కి గంటకి 200 లెక్క అయితే తీసుకున్నారు. ₹1 కూడా తగ్గించలేదండి గ్యాస్కి, ఎందుకంటే చాలా షార్టేజ్ నడుస్తుంది కదా. 200 రూపాయలు అయితే గంటకు తీసుకుంటున్నారు. మేము కరెక్ట్గా గంటకు తీసుకున్నాము. ఒక గంటకే మా మమ్మీ ఇక్కడ గుడ్లు బిర్యానీ చేసేసింది, ఒక సైడ్ పులిహోర అయితే వండేసింది. కరెక్ట్గా 55 నిమిషాల కల్లా అది మొత్తం వంట అంతా అయిపోయింది. ఇంకా వేలాంగిణి నుంచి నాగపట్నానికి అయితే ఆటో మాట్లాడుకున్నాము. ఆటోకి అయితే 300 రూపాయలు అయితే తీసుకున్నారు. 350, 400 చెప్తున్నారు కానీ 300కి అయితే వస్తున్నారు. ఇంకా 8 కల్లా మేమైతే నాగపట్నం స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. అందరం ఇంకా ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద లైట్ ఉన్న ప్లేస్లో అయితే కూర్చొని భోజనం అయితే చేయాలి. చాలా మంది భోజనం కూడా చేసేసారు. ఇంకా మేమైతే భోజనం స్టార్ట్ చేయాలి. 10:15కి అయితే ట్రైన్ అయితే వచ్చింది. ఒక్క 20 minutes అయితే డిలే అయితే నడుస్తుంది. అయితే ఎట్టకేలకి ట్రైన్ అయితే వచ్చేసింది. అందరం ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద అయితే రెడీగా ఉన్నాము. ఇక్కడ 90% మొత్తం కూడా తెలుగులేనండి. ఇక్కడ నుంచి చెన్నైకి వెళ్ళి చెన్నై నుంచి నెక్స్ట్ ఏ ట్రైన్ అయితే వాళ్ళ కనెక్టింగ్ ట్రైన్ ఆ ట్రైన్కి అయితే వెళ్తారు.
మొత్తం తెలుగులే ఉంటారు. వచ్చేటప్పుడు కన్నా కానీ వెళ్ళేటప్పుడు అందరూ తెలుగులే ఉంటారండి ఇక్కడ. మా ట్రైన్ అయితే వచ్చేసింది. ఇంకా మా కోచెస్లోకి ఎవరి కోచెస్లోకి వాళ్ళైతే ఎక్కేసాము. మా ఆర్ఏసీలు పడినాయండి, లాస్ట్ మినిట్లో కన్ఫర్మ్ అయింది. బాయ్ బాయ్ నాగపట్నం, మరలా అయితే వస్తాము. ఇంకా చెన్నై అయితే దిగేసాము. తామరంలో దిగేసి తామరం నుంచి మరలా లోకల్ ట్రైన్ అయితే ఎక్కి 1 అవర్ జర్నీ చేసి ఎర్లీ మార్నింగ్ మేము చెన్నై సెంట్రల్కి అయితే రీచ్ అయిపోయాము. మా లగేజ్ తీసేసుకొని మేము మా ట్రైన్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ట్రైన్ వచ్చేవరకే 7:30కి అయితే ఉంటుంది. ప్రజెంట్ ఇంకా 6 కదా అయింది. ఇంకెళ్ళైతే ఇప్పుడు వెయిటింగ్ హాల్లో కొద్దిసేపు వెయిట్ అయితే చేయాలి. మేమైతే ఈసారి జనశతాబ్దికి అయితే చేయించుకున్నాం. చూస్తున్నారుగా 12077 విజయవాడ జనశతాబ్ది ఎక్స్ప్రెస్ సెకండ్ ప్లాట్ఫామ్ మీద అయితే ఉంది. 7:25కి అయితే ట్రైన్ అయితే తీసేస్తాడు. ఏ ట్రైన్కి టికెట్లు ఉన్నా లేకపోయినా ఈ జనశతాబ్దికి మాత్రం టికెట్స్ ఎప్పుడూ ఉంటాయి. అండ్ కొంచెం మన తెలుగు రాష్ట్రాల్లోకి ఎంటర్ అయిన తర్వాత వర్షం అయితే పడుతుంది. ఇంకా మంచిగా డోర్ గడ అయితే కూర్చొని వ్యూస్ ఎంజాయ్ చేస్తూ వర్షంలో తడుస్తూ అయితే వెళ్తున్నాము. ఆల్మోస్ట్ మేము నెల్లూరు దగ్గరలో అయితే ఉన్నాము. జనశతాబ్ది ఏంటంటే మనకి విజయవాడ దగ్గరికి వచ్చేసరికి తెనాలి, గుంటూరు, మంగళగిరి, విజయవాడ అలా వస్తుంది రూటు. రావడానికి తొందరగా వచ్చేసినా కానీ కథ అక్కడక్కడ మనకి లేట్ అయిపోవడం వల్ల మనకి టైం 3కి అయితే ఇది విజయవాడలో దింపుతుంది. 2 years సిట్టింగ్ కంఫర్ట్ అయితే అంత బాగలేదు. సో మ్యాక్స్ కుదిరితే ఏసీ అయితే చేయించుకోండి జనశతాబ్దికి వచ్చే లెక్క అయితే. ఇంకా ఫైనల్లీ ఎప్పుడెప్పుడే ఎదురు చూస్తున్న మన విజయవాడ అయితే వచ్చేసాము. వారం మీద అయితే ట్రైన్ స్లోగా వెళ్తుంది. మన ఓన్ టౌన్కి వచ్చేసిన తర్వాత ఆ ఫీలింగే వేరు. ఇంకా ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 10కి అయితే ఈ జనశతాబ్ది దింపేసింది. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. ఈ వీడియో మీరు ఎక్కడదా చూసుంటే డెఫినెట్గా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో అడగండి. ఏమైనా డౌట్ ఉంటే డైరెక్ట్గా మాట్లాడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేయవచ్చు, నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ పార్ట్ 1 కూడా మన ఛానల్లో అయితే ఉంది. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియోని అయితే కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ భానుమాస్.